అపురూపమైన క్షణాలు. ఒకటి చిన్నప్పటికి గుర్తుకొస్తా ఉంది ప్రస్తుతం. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు గదరా సుమతి. అంటే బిడ్డ పుట్టినప్పుడు ఉండే సంతోషం కంటే పెరిగి ప్రయోజకుడై సమాజం చేత శబాష్ గొప్పవాడు అనిపించుకున్నప్పుడు ఆ తండ్రికి ఆనందం, సంతోషం వస్తుంది. అదే సంతోషం ఈరోజు మాకు మాలాంటి వాళ్ళు ఎంతోమందికి వచ్చింది. ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీ ఉట్టిగా రాలే, ఇది ఉద్యమాల బిడ్డ. తెలంగాణ ఉద్యమం చేస్తున్న తరుణంలో ఆ రోజు సీమాంధ్ర ప్రాంతంలో యూనివర్సిటీస్ ఉన్నాయి, తెలంగాణలో లేవు అని చెప్పి ఆ రోజు ఉద్యమకారులు మేమంతా కూడా గొంతెత్తి ఇది ఒక ఉద్యమంగా తీసుకున్నాం. మేము అప్పుడు ఇక్కడ అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇక్కడ బాధ్యతలు తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని మేమందరం కూడా చేపట్టాం. మాకెందుకు ఇవ్వరు యూనివర్సిటీ, మా పిల్లలు వలసపోవాల్సిందేనా, మా చదువుకున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు వద్దా, మేము ఉస్మానియా యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళాలా, మాకెందుకు ఉండకూడదు యూనివర్సిటీ అని చెప్పి ఆ రోజు చాలా పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేసాం. దానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ముందుండి నడిపినాం. అవన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడినాం, ఇక్కడ ఉన్న అప్పుడున్న మంత్రులతోటి ఎమ్మెల్యేలతోటి కొట్లాడినాం, ఒత్తిడి తెచ్చినాం. అల్టిమేట్గా మాతో పాటు చాలా యూనివర్సిటీస్ తెలంగాణలో మహాత్మా గాంధీ, శాతవాహన ఇంకా అనేక యూనివర్సిటీస్తో పాటు మా పాలమూరు విశ్వవిద్యాలయానికి కూడా ఆ రోజు తోడుకొస్తుంది. వేదిక మీద ఉన్న పెద్దలు, విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ గారు, గౌరవ జిల్లా కలెక్టర్ పెద్దలు రవినాయక్ గారు, మున్సిపల్ చైర్మన్ మననే ఎన్నికైన మిత్రులు ఆనంద్ గౌడ్ గారు, యాక్టింగ్ రిజిస్ట్రార్ మసూర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రొఫెసర్స్, స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. ఆ రోజు కూడా వచ్చిన జీవోలో 1 కోట్లో శాంక్షన్ చేశారు ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆఫీసెస్, 1.7 crores. మళ్ళీ పుట్టినప్పుడు 1.7 crore తోటి నేమ్ ప్లేట్లు, బోర్డులకు కొద్దిగా సాఫ్ చేసి బీసీ గారి కూర్చోబెట్టడానికి టీ కప్పులకు చాయ్ బిస్కెట్లకే సరిపోయేది. మళ్ళీ ఒకసారి సంక్షోభం, దీన్ని ఎలా అధిగమించాలి ఏంటి అని చెప్పి అప్పుడున్న పెద్దలతోటి మాట్లాడితే స్టేట్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ రావాలి సార్, ఎందుకంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ చిన్న యూనివర్సిటీకి వాళ్ళు ఎందుకు గ్రాంట్ ఇస్తారు, వాళ్ళ గైడ్ లైన్స్ కానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కానీ చాలా టఫ్గా ఉంటాయి. అప్పుడు మళ్ళీ ఒక ఆలోచన చేసినాం, ఖచ్చితంగా సీఎం గారిని తీసుకొని రావాలా, ఇక్కడ మీటింగ్ పెట్టించి స్టూడెంట్స్ తోటి మాలాంటి వాళ్ళందరితోటి పొలిటికల్ పార్టీస్ తోటి అప్పుడున్న కాంగ్రెస్ నాయకులతోటి ఒత్తిడి పెంచాలా, అప్పుడు మనకు బాలారిష్టాలు దాటుతుంది యూనివర్సిటీ అన్న ఆలోచనతోటి మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు డికేఆర్ నగర్ ఇక్కడ జిల్లాలో మంత్రి, వారితో కూడా చెప్తే వారు కూడా అంగీకరించారు. కానీ ఎట్లా తీసుకొస్తావు శ్రీనివాస్, ఇక్కడ తెలంగాణ ఉద్యమం నడుస్తుంది, ఎక్కడికి రానివ్వట్లేదు సీఎం గారిని, యూనివర్సిటీలకు పోతే ఇంకా ఏమన్నా ఉందా, అగ్నిగుండం అవుతా ఉన్నాయి యూనివర్సిటీలు, వస్తే గొడవ అవుతుంది కదా, నా పరువు పోతుంది కదా అంటే, అట్లేం కాదు మేడం, మా పిల్లలతో మాట్లాడతా, ఉద్యమకారులే కదా నా మాట వింటారు అని చెప్పి యూనివర్సిటీకి వచ్చి కూర్చొని అక్కడ ఉన్న వివిధ సంఘాలు, ఆ రోజు ఏబీవీపీ ఉండే, ఎస్ఎఫ్ఐ ఉండే, ఎన్ఎస్యుఐ ఉండే, ఇంకా కొన్ని సంఘాలు ఉండే, ఆ పిల్లల్ని కూర్చోబెట్టిన, బాబు 365 రోజుల్లో 364 రోజులు ఉద్యమం చేద్దాం, నేను సపోర్ట్ ఇస్తా, కానీ ఒక్కరోజు మీరు కామ్గా కూర్చోండి క్యాంపస్లో, సీఎం గారి టైం తీసుకుంటా, మన డిమాండ్ పెట్టి మనం ఇంత ఫండ్ తీసుకొస్తే మీకు భవిష్యత్తు, పాలమూరు యూనివర్సిటీకి భవిష్యత్తు అంటే వాళ్ళు ఒప్పుకున్నారు పెద్ద మనసుతో. ఎందుకంటే మిగతా ఏ యూనివర్సిటీలో కూడా గవర్నమెంట్ కార్యక్రమం కాదు, సీఎం గారు టౌన్లో కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదు అప్పుడు ఎక్కడ కూడా. అప్పుడు ప్రపోజల్ అన్నగారికి చెప్పిన, నాది బాధ్యత మేడం ఎమ్మెల్యేగా ఇక్కడ
ఏం గొడవ లేకుండా మేము ఇక్కడ సభ నిర్వహించుకుంటాం, మీరు ఒత్తిడి పెంచండి, ఫండ్స్ ఇవ్వండి అంటే వారు కూడా చాలా పెద్ద మనసుతోటి చూడమ్మా రిస్క్ తీసుకుంటున్నావు, నాకు కూడా పరువు పోతుంది సీఎం గారి దగ్గర, ఏమీ కాదు నేను మా పిల్లలతో మాట్లాడినా వాళ్ళు నాకు సహకారం చేస్తారు అని చెప్పి ఆ రోజు బలవంతంగా మిగతా కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడి, అప్పుడు ఎమ్మెల్సీ గారు ఉండే పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది సీనియర్ నాయకులు ఉండే కాంగ్రెస్లో, అప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యే. సీఎం గారు వచ్చిండ్రు, ఫోన్ చేసిండు స్పెషల్గా, మళ్ళా ఎం శ్రీనివాస్ రమ్మంటున్నావు, ఇదేమన్నా స్కెచ్ చేసావా మీరు అందరు కలిసి అన్నాం. స్కెచ్ లేదు ఏం లేదు సార్, మిమ్మల్ని రమ్మని కోరుకుంటున్నారు మా వాళ్ళు అందరూ అని చెప్పి వారిని ఒప్పించి తీసుకొచ్చాను. ఏమీ లేకుండా ఇంత కూడా ఒక్క స్లోగన్ ఇవ్వలేదు మన పిల్లలు, వాళ్ళు చెప్పేదంతా విన్నారు. నేను కూడా డయాస్ మీదనే వారికి చెప్పిన పరిస్థితి యూనివర్సిటీది, ఖచ్చితంగా మాకు 14 కోట్లు కావాలి సార్ అని చెప్పి ఆ డయాస్ మీదనే నేను వారిని కోరిన. అప్పుడున్న గౌరవ మంత్రి గారు అన్న గారు కూడా కోరిండ్రు, ఆయన ఏం మాట్లాడలే. హైదరాబాద్ వెళ్ళిపోయినాక తర్వాత అన్నీ చూసుకొని మనం 14 కోట్లు అడిగితే 18 కోట్లు మనకు ఆ రోజు శాంక్షన్ అయ్యాయి. ఆ రోజు అది వచ్చినందుకు ఊపిరి పీల్చుకుంది పాలమూరు యూనివర్సిటీ. ఇప్పుడు వీసీ గారు అన్నట్టుగా ఆ బేసిక్ ఫౌండేషన్ ఏదైతే ఉందో యూనివర్సిటీకి కావాల్సినవి అకాడమిక్ బిల్డింగ్స్, కొత్తగా కోర్సెస్ స్టార్ట్ చేయడము, తర్వాత ప్లే గ్రౌండ్స్, రోడ్స్, ఒక అద్భుతమైన ఒక వాతావరణం, కాంపౌండ్ వాల్ కూడా లేదు అప్పుడు, తర్వాత కాంపౌండ్ వాల్స్, ఇవన్నీ అయి ఒక రూపానికి ఆ రోజు రావడం జరిగింది. అందుకే ఈ పాలమూరు యూనివర్సిటీ మా బిడ్డ, మా అందరి బిడ్డ. కానీ దాన్ని ఈరోజు నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయిన ఘనత మాత్రం మా వైస్ ఛాన్సలర్ గారిది. వారితో పాటు ఇంత పెద్ద ఎత్తున వర్కౌట్ చేసి డాక్యుమెంటేషన్ చేసి అక్కడ పెద్దలను ఒప్పించే కార్యక్రమం చాలా పకడ్బందీగా చేసిన మా ప్రొఫెసర్స్ది, వారి వెనుక ఉన్న స్టాఫ్ది, అందరిది. మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వీసీ గారు కలుసుకున్నాం. ఏంది పరిస్థితి యూనివర్సిటీ అంటే వారు చెప్పిర్రు, సార్ మేము డాక్యుమెంటేషన్ రెడీ చేసినాము, ఢిల్లీ లెవెల్లో ఫైల్ ఉంది, నాకు నమ్మకం ఉంది మా వాళ్ళు మంచిగా ప్రిపేర్ చేశారు, కానీ దేశంలో ఇన్ని వేల యూనివర్సిటీస్, ఎంతోమంది పెద్దల ఒత్తిళ్ళు ఉంటాయి, ప్లస్ ఇది బీజేపీ రూల్ స్టేట్ కాదు, ఇప్పుడు మీరు కూడా మీ వంతు మీరు చేయాలంటే ఇమ్మీడియట్గా ఖచ్చితంగా తేవాల్సిందే అని కంకణం కట్టుకొని ఢిల్లీకి వెళ్ళినాం. ఎవరిని కలవాలో వాళ్ళని కలిసినాం, వారు చెప్పిన అజ్ఞాత వ్యక్తులను కూడా పర్సనల్గా కలిసినాం, వాళ్ళని ఒప్పించినాం. నెక్స్ట్ టైం పెట్టుకోవచ్చు కదా అన్నారు. నెక్స్ట్ టైం అంటూ ఉంటుంది సార్, ఒక్కసారి ఛాన్స్ పోతే మళ్ళీ వేరే కోణాలు వస్తాయి మనకి, ఇంకొన్ని యూనివర్సిటీస్ ముందుకు వస్తాయి. ఇప్పుడు సౌత్లో యూనివర్సిటీస్కి ఇవ్వాలనేది ఒకటి వచ్చింది కాబట్టి మాది పోయింది. మా దగ్గర నుంచి సీరియస్ కాంపిటీషన్లో 2-3 యూనివర్సిటీసే ఉన్నాయి కాబట్టి అవకాశం ఉంది. అంటే లేదు 20 crores చేద్దామంటే 20 crores కాదు సార్, ఎందుకంటే నేను బ్రీఫింగ్ తీసుకున్నా మన వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి, ఏది సాధ్యం అనేది, గ్రేడ్ ఏ గ్రేడ్ బి 100% మీరు 100 crores ఇవ్వండి. నేను మీకు మాట ఇస్తున్నా, రాబోయే 5 రోజుల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ అండ్ సౌత్ ఇండియా మా పాలమూరు యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని చెప్పి వాళ్లకు అష్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, మన పాలమూరు విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని రాసింది, మన ప్రొఫెసర్స్ వల్ల కష్టం ఫలించాలని రాసిందేమో. అల్టిమేట్గా ఆఖరికి డికేఆర్ నగర్ లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు. ఒక టీం వర్క్గా, టీం ఎఫర్ట్గా ఈరోజు మన పాలమూరు విశ్వవిద్యాలయం ఈరోజు భారత విశ్వవిద్యాలయ మ్యాప్లో సగర్వంగా 100 crore గ్రాంట్ తీసుకున్న అతి తక్కువ యూనివర్సిటీలో ఒకటిగా నిలిచింది. దానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన వీసీ గారికి, వారి వెంబడి ఉండి ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసిన వారికి, మన అధికార యంత్రాంగానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. కానీ విధి ఎట్లుంటుందంటే, నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను బీజేపీ ఎమ్మెల్యేని, మనకు సహకరించిన వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రి, ఎవరు అరుణ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ కాలచక్రం గిరున తిరిగితే ఈరోజు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మనకు సహకారం అందించిన బీజేపీ వాళ్ళు. అంటే దిస్ ఇస్ గుడ్ ఫర్ డెమోక్రసీ. We are divided on ideology line or power politics, but when it comes to development, we are all one. Especially when it comes to development, when it comes to the development of a university, which is the lifeline of our society. యూనివర్సిటీగా పాలమూరు యూనివర్సిటీ సెలెక్ట్ కావడం అన్నది చాలా సంతోషకరమైన. ఈ 100 crores నెక్స్ట్ 3 yearsలో యూనివర్సిటీకి కావాల్సిన యాక్టివిటీస్లోకి యూజ్ చేయడం అన్నది ది లెవెల్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద లెవెల్ ఆఫ్ రీసెర్చ్ ఆర్ ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ యూనివర్సిటీ will increase by leaps and bounds. And I congratulate all the students who are pursuing now and who would be pursuing their higher studies in this university. ఈ ఫీట్ రావడం వెనుక చాలామంది కృషి ఉంటుంది. అంత ఈజీగా శాంక్షన్ అవ్వదు. దానికి కావాల్సిన ప్రపోజల్స్ కావచ్చు, దానికి కావాల్సిన డిపిఆర్ కావచ్చు, ప్రిపేర్ చేసిన వైస్ ఛాన్సలర్ గారికి, వారి టీం మెంబర్స్ అందరికీ, అలానే ఈ కళ నిజమవ్వడానికి కృషి చేసినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, ఏ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లా తరఫున మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్. ఇటువంటి సపోర్ట్, ఎందుకంటే యూనివర్సిటీస్, కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ దే ఆర్ ది మేజర్ పిల్లర్స్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద నేషన్. సో ఇక్కడ మిగతా దగ్గర స్పెండ్ చేసిన దానికంటే కూడా ఇక్కడ స్పెండ్ చేస్తే దట్ విల్ బీ ఏ వర్త్ స్పెండింగ్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ దర్ ఎడ్యుకేషన్. సో దట్ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇట్లాంటి యూనివర్సిటీస్ చదువుకున్న వాళ్ళందరూ కూడా మంచి స్థాయిలోకి ఎదిగి వాళ్ళంతా కూడా ఈ నేషన్ బిల్డింగ్లో ఒక ఎసెట్స్ లాగా అవుతారు. కాబట్టి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ థ్యాంక్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఆఫీసర్స్ who were involved with this sanction, and my request to the university authorities is, once the guidelines and once the procedure is finalized, ఇవి ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం కంప్లీట్ చేసుకుంటే it can be put to use for the students of this university. And I thank you all for inviting me to this program. Thank you very much. And watching the online program, Sri Narendra Modi Garu, the unveil of this 1,300 crores project for all over India. In that, our university got 100 crores project. Really, I am very much thankful to all of you and press and media, especially they published the guide. I am very much thankful to you all, press and electronic media. At the outset, let me express my sincere gratitude to Central Government of India for extending financial support of rupees 20 crores in RUSA 2.0 scheme, which helped us to strengthen the campus and 3 district PG centers. With this amount, we able to construct a few academic buildings and hostels, renovated few old buildings. All these facilities helped our university to get UGC 12B. Otherwise, we will not get this 100 crore project. This is the main milestone for our Palamur University. Under this, we have got Pharmacy Council of India, recognized by Pharmacy Council of India, and NCT, National Council for Teacher Education, and recently one feather added, that is Law College. This is the Bar Council of India. Recognized by the Bar Council of India. I take this opportunity to express my sincere gratitude to Sri our Honorable Chief Minister Honorable Ravindra Reddy Garu, Sri Dharmendra Pradhan Ji, Honorable Minister for Education and Skill Development, HRD, Government of India, Sri G. Kishan Reddy Garu, Honorable Minister for Tourism,
and Government of India, Sri Jupalli Krishna Rao garu, Honorable Member of Prohibition and Excise, Tourism and Cultural Archaeology, Sri Manne Srinivas Reddy garu, Member of Parliament, Sri N.M. Srinivas Reddy garu, MLA, Sri Burra Venkatesham, IAS, is the Principal Secretary, is the Nodal Officer for RUSA funding, and Professor R. Limbadri garu, the State Council Chairman and Vice Chairman, Sri Venkatramala garu, Professor Venkatramala garu, and Professor Mahmood garu, Vice Chairman of State Council of Higher Education, and Soundarya Joseph. This is the Nodal Officer, RUSA in Telangana State, and Dr. Madhusudan Reddy garu, our Director and our in-charge Registrar, and helping a grant of 100 crores for central government under PM Usha Meeru component. Palamur University established by state government in the year 2008 to uplift socio-economic status of this educational backward region. The higher education rate was very poor, and students are used to move to different universities to pursue higher education, and many used to drop their studies. After establishment of the university, there is an enormous increase of higher education studies. Student ratio, especially girl student ratio, is very high. Just to mention, at present university is offering 19 PG programs where more than 75% students are girls. Where I can proudly say at our university, Honorable Prime Minister slogan, Beti Padhao, Beti Bachao, Beti Padhao. The latter part is being implemented here, is being implemented even wherever we have a chance to improve any facilities. We have been giving priority to our girl students. In this process, university is planning to address to meet the girl students, and hence two hostels with a 500 capacity each has been planned, in which one is almost all complete. It will give within 2 months. The major setback of our university is lack of full-fledged infrastructure, academic buildings, hostel buildings, research facility, which have focused to meet through Meeru of PM Usha with blessings of God and kind help of well-wishers Sri Annamallam Revanth Reddy garu and Sri Dharmendra Pradhan ji garu and Sri Kishan Reddy garu and Jupalli Krishna Rao garu and our Member of Parliament Manne Srinivas Reddy garu and N.M. Srinivas Reddy garu, MLA, and our Chairman Anand Gowda garu, and especially I am very much thankful to our District Magistrate, District Collector Sri Ravi garu. He is readily accept our invitation, our request. He has given a 15 lakhs rupees to Haritahara. Really, I am very thankful to you, sir. And through scheme, we are planning to prepare and required steps to implement NEP 2020. We are moving forward to implement 2020 and became a model university in the state. To implement these schemes successfully, we have a lot of dreams and plans which we will discuss through various committees, take consensus from various stakeholders, respected public authorities, staff and students. Immediately after receiving guidelines from PM Usha authorities, we will invade works without wasting our time, a single day. I assure you all that all the dreams of our students to have a very successful and bright future will be made true with the blessings of God and all our well-wishers. And especially, I am very much thankful to Honorable Tourism Minister Sri Kishan Reddy. He helped a lot. And special thanks goes to D.K. Aruna garu also. Why? Because I approached many times to select this scheme. So they helped a lot. And many son of science of this place, they helped. I will not reveal their name. They said, don't reveal their names. So I will reveal any, the time will come. So really, I am very happy, and special thanks goes to our senior most teachers. They are sitting off the dais,
really their hard work and their dedication. They are all senior professors in the Osmania University. They are working in honorary job here. I am very much thankful to you, sir. All of your coordination and cooperation, this project is successful. Really, once again, I thank all the personalities, and special thanks goes to my MLA Garu. The day first when he elected, and he called me, what is going on in the university? What do you want from our government? Really, I am very thankful to you, sir. Why? Because he asked me to what are the central schemes in our university. Then I sent all the proposals, especially this 100 crore project also I have sent Sri N.M. Srinivas Reddy Garu, and he approached Dharmendra Pradhan. He called me from Delhi also. ఎందుకు చెప్తున్నానంటే వారు ద డే ఫస్ట్ ఇట్ సెల్ఫ్ వారు మన యూనివర్సిటీ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. యూనివర్సిటీలో ఉన్న సమస్యలను తప్పకుండా నేను తీరుస్తాను అని వారు అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే వారికి ఉన్న పాత పరిచయాలతో సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ఫండ్ రావడానికి వారు కూడా చాలా కృషి చేశారు. తప్పకుండా మా యూనివర్సిటీ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ అండ్ అవర్ స్టూడెంట్ and teaching fraternity and my personal behalf, I am very much thankful to you, sir. And really, those who are involved in directly and indirectly, and especially press and electronics and press media, they helped a lot. But day to day, they are publishing our university issues. Really, I am very much thankful to you. And once again, I thank all of you, those involved directly and indirectly in this scheme. Thank you, one and all. Thank you, sir.